రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ పై మరోసారి రెచ్చిపోయింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే పాక్ సైనికుల పైన మరోసారి దాడి చేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ దాడిలో 40కి పైగా పాకిస్తాన్ కి సంబంధించిన సోల్జర్స్ చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇంతకు ముందు కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ వెహికల్స్ పైన, పాక్ ఆర్మీ వెహికల్స్ పైన దాడి చేసి కొంతమందిని కూడా బందీలుగా తీసుకుంది. తర్వాత రీసెంట్ గా కూడా ఒకసారి అటాక్ చేసిందండి. ఇవాళ కూడా మరోసారి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనిక వాహనాలపైన దాడి చేసింది. అందులో 40కి పైగా పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు. అయితే అక్రమ చొరబాటు స్థావరాలపైన రెచ్చిపోయింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. గడిచిన 6 గంటల్లోగా బేలా శిబిరాలపై కూడా దాడి చేసింది. ఈ నేపథ్యంలో దాడి చేసే సమయంలో భారీ పేలుడు పదార్థాలతో 2 వాహనాలను పేల్చేసింది. పాక్ భద్రతా చెక్ పోస్టులను ధ్వంసం చేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అదేవిధంగా బలోచిస్తాన్ సరిహద్దుల్లో కూడా కొన్నాళ్ళుగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ పరస్పర దాడుల్లో 62 మంది, ఇప్పటికే 62 మంది సైనికులు చనిపోయారు. రీసెంట్ గా జరిగిన మరో ఇన్సిడెంట్ తో ఈ సంఖ్య 102కు చేరింది. అయితే మృతికి చెందిన పాక్ సైనికుల సంఖ్య మొత్తంగా చూసుకుంటే 102కు చేరింది. అయితే బిఎల్ఎస్ దళాల్లో కూడా ఎవరైతే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో కూడా 22 మంది చనిపోయినట్లు కూడా ఇప్పటికే తాజా సమాచారం అందుతుంది. అయితే పహల్గామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై యుద్ధం కత్తిలా వేలాడుతోంది. పాకిస్తాన్ తన సొంత గడ్డపైన తన ఏజెంట్లను, సైనికులను రక్షించలేకపోతుంది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి పాకిస్తాన్ వణికిస్తుంది. పాకిస్తానీ రీసెంట్ గా మనం చూసుకుంటే పాకిస్తానీ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐ ఏజెంట్ ను కూడా పన్నీ ప్రాంతంలో మట్టుబెట్టింది. అదేవిధంగా బిఎల్ఏ ప్రకారం మరో 3 ఆపరేషన్లలో కూడా బలూచ్ సైన్యం పాకిస్తాన్ సైన్యం పైన, పోలీసుల పైన, సైనిక ప్రాజెక్టుల పైన, సైనిక వాహనాల పైన లక్ష్యంగా చేసుకుని ప్రధాన జాతీయ రహదారిని క్లోజ్ చేసి పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేసినట్టు కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే రీసెంట్ గా జరిగిన ఒక ఘటనలో కూడా 40 మందికి పైగా పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన సోల్జర్స్ చనిపోయారు. సో రీసెంట్ గా జరిగిన హత్య అయితే జరిగిందో ఐఎస్ఐ అధికారి అయిన మహమ్మద్ నవాజ్ గా గుర్తించారు. అంటే ఐఎస్ఐ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ కి పనిచేసే ఐఎస్ఐ ఏజెంట్, అతన్ని కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హతమార్చింది. సో అతను చనిపోయిన, హత్యకు గురైన ఐఎస్ఐ అధికారి పేరు మహమ్మద్ నవాజ్ గా కూడా గుర్తించారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. అతను పంజాబ్ లోని ఒక జిల్లాలో ఉన్నట్టు తెలిసిన తర్వాత అతని ఇంటికి వెళ్లి చుట్టుముట్టి వాళ్ళు అతన్ని హతమార్చినట్టు తెలుస్తుంది. అయితే దాడి సమయంలో ఐఎస్ఐ ఏజెంట్ తన బృందంతో ప్రయాణిస్తున్నాడు. ఈ దాడిలో ఆ బృందంలోని మరో ఏజెంట్ సల్మాన్ కూడా మరణించాడు. ఏజెంట్ షా నజర్ కూడా ఉన్నారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ రీసెంట్ గా జరిగిన అటాక్ లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పాకిస్తాన్ సైనిక దళాలపైన అటాక్ చేసిందో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. మరోసారి ఇంకో ఫ్రేమ్ లో మనము ఆ లెటర్ ఏదైతే ఉందో అది కూడా చూడొచ్చు. అయితే మొత్తం మీద ఈ అటాక్ మేమే చేశాము, ఇందులో 40కి పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారంటూ కూడా ఒక లేఖను కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రిలీజ్ చేసింది. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ అటాక్ కి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. పాకిస్తాన్ కి చెందిన 2 ఆర్మీ వాహనాలపై దాడి చేసింది. ఆ ఆర్మీ వాహనాల్లో భారీగా పేలుడు పదార్థాలు ఉన్న నేపథ్యంలో ఒక్కసారి అటాక్ జరగడంతో ఆ 2 వాహనాలకు సంబంధించి పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ లో పాకిస్తాన్ కి చెందిన 40 మంది ఆర్మీ వాళ్ళు, సోల్జర్స్ చనిపోయారు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం మొదలైంది. ఇటు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, లేదా అంతర్గతంగా ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నాయో వాళ్ళు కూడా ప్రభుత్వానికి సహకరించట్లేదు. అయితే గడిచిన 6 గంటల్లో బెలా శిబిరంపై కూడా బలోచిస్తాన్ ఆర్మీ దాడి చేసింది.
రైట్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలపై అటాక్ చేసింది. ఇందులో 40కి పైగా పాకిస్తాన్ సోల్జర్స్ చనిపోయారు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్ హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతుందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే చైనా ఇంకా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మార్గంలో కూడా పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు కూడా సంభవించింది. ఇప్పటి వరకు వస్తున్న నివేదికల ప్రకారం ఆ బాంబు పేలుడులో చాలా మరణాలు సంభవించినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడి అధికారులు మాత్రం ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ ఇప్పుడు జరిగిన అటాక్కి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఒక లెటర్ని కూడా రిలీజ్ చేసింది. అందులో వాళ్ళు ఏ విధంగా అటాక్ చేశారు, అక్కడ ఎలాంటి పేలుడు సంభవించింది అనే నేపథ్యంలో కూడా వాళ్ళు ఒక లెటర్ని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా మనం చూసుకుంటే బలూచిస్తాన్లో పాకిస్తాన్ దళాలపై ఇంతకు ముందు కూడా దాడి జరిగింది. అండ్ అందులో బాంబు డిఫ్యూజర్ స్క్వాడ్ని కూడా రైల్వే ట్రాక్ని క్లియర్ చేసిన సమయంలో బాంబు దాడి జరిగింది. అప్పట్లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఏదైతే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసినప్పుడు అందులో కూడా చాలా మంది పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు చనిపోయారు. అండ్ ఇప్పటి వరకు మొత్తం మీద చూసుకుంటే గడిచిన కొద్ది నెలల ముందు జరిగిన దాడిలో కావచ్చు, లేదా ఒక 2 days బ్యాక్ ముందు జరిగిన దాడిలో కావచ్చు, అండ్ ఇవాళ జరిగిన దాడిలో కావచ్చు, మొత్తం మీద చూసుకుంటే ఈ మరణాల సంఖ్య పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్కి సంబంధించిన మరణాల సంఖ్య 102కు చేరింది. అయితే పాకిస్తాన్లోని వివిధ చోట్ల బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ అటాక్స్ చేస్తుంది. బిఎల్ఏని అంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు వింటేనే పాకిస్తాన్ వణికిపోతుంది. మరోవైపు భారతదేశం కూడా పాకిస్తాన్ పైన ప్రతీకార చర్యలు తీసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్లో తన సొంత ఇంట్లోనే అంతర్గత యుద్ధం మొదలైంది. అటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, మరోవైపు ప్రజలు కూడా తిరుగుబాట జెండా ఎగరవేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ కావచ్చు, పావర్టీ కావచ్చు, జనాలు నిత్యావసర వస్తువులు కొనే విధంగా చాలా అంటే రేట్స్ ఏవైతే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి, సో వాళ్ళు కొనలేని పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ సంబంధించి కావచ్చు, వాటర్ క్రైసిస్ కావచ్చు, సో మొత్తం మీద ఎన్నో సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అలాంటి సమస్యలను తీర్చుకోకపోగా భారత్ పైన ఇలాంటి ఉగ్రవాదానికి సంబంధించిన అటాక్స్ చేయడం, సో వీటన్నిటి మధ్య మరో ఎదురు దెబ్బ పాకిస్తాన్కు తగులుతుంది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని వేచి చూస్తూ ఛాన్స్ దొరికిన ప్రతిసారి పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టులు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ కావచ్చు, లేదా పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులు లక్ష్యంగా అటాక్ చేస్తుంది. సో ఈ అటాక్ నేపథ్యంలో రీసెంట్గా జరిగిన ఘటనలో 40కి పైగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ చనిపోయారు. అయితే అక్కడ ఈ అటాక్ సమయంలో 2 పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ ఉన్నాయి. సో అక్కడ వీళ్ళు అటాక్ చేసినప్పుడు ఆ వెహికల్స్లో భారీ మొత్తంలో పేలుడు సామాగ్రి ఉండడంతో పెద్ద మొత్తంలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో 40కి పైగా పాకిస్తానీ ఆర్మీ సోల్జర్స్ చనిపోయారు.